నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని అసలు ఇర్రెసిస్టబుల్ గా తయారు చేస్తారంట. నాకు నా దేశానికి ఫ్రీడమ్ ఇప్పించడం ఇంపార్టెంట్, నేను అక్కడ రాజ్యం చేయడం నాకు ఇంపార్టెంట్ కాదండి. అందుకే వాళ్ళు గ్రేట్ సార్. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఈ షార్ట్ ఫామ్ కాంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం హిస్టరీ దగ్గరికి వెళ్తే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, బట్ అక్కడ అదే టైంకి ఎందుకు వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు అని కొంచెం చూస్తే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని అసలు ఇర్రెసిస్టబుల్ గా తయారు చేసినారంట. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే మేము అయిపోతాము అనే స్టేజ్ లో వెళ్ళిపోయినారంట. పారిపోయారు. ఏం తయారు చేసి వెళ్ళిపోయారు అన్నారు దాన్ని, పారిపోయారంట. పారిపోయినారు. ఎందుకంటే సార్ మీరు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ చూస్తే గనక ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ 18 lakhs to 25 lakhs అలా వేవర్ అయింది సార్. స్ట్రెంగ్త్ 25 lakhs అనుకుందాం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ స్ట్రెంగ్త్. అందులో బ్రిటిష్ అధికారులు 30,000 మాత్రమే. అంటే 30,000 మంది 25 లక్షల ఆర్మీని కమాండ్ చేశారు సార్. ఎప్పుడైతే ఆర్మీలో మ్యూటినీ వచ్చిందో వాళ్ళకి అర్థమైపోయింది ఇంక మనం ఉండలేము ఇంకా. అందుకే 47లో మనకి ఇండిపెండెన్స్ రావద్దు సార్, 48-49లో ప్లాన్, 48-49 నెమ్మది ఇద్దాంలే అన్నట్టుగా. ఆర్మీలో ఎప్పుడైతే మ్యూటినీ తయారైందో బ్రిటిష్ సోల్జర్స్ చెప్పేశారు ఇంక వీళ్ళు మనం కంట్రోల్ చేయలేము. అండ్ దానికి కారణం సుభాష్ చంద్ర. అంటే సార్ నాకు గనక అంటే మనం అడుగుతాం కదా, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అట్ సంబడీస్ టైమ్, ఎవరి కాలంలో అయినా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే కొన్ని పేర్లు నేను చెప్తాను సార్. భగత్ సింగ్ ఉన్న కాలంలో నేను ఉండాల్సింది అన్న కోరిక నాకుంది సార్. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది, సర్దార్ పటేల్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది, అంబేద్కర్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది. ఈ నలుగురిని నేను చాలా మిస్ అవుతాను. ఎందుకంటే దే ఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ ఇండియా సార్. వాళ్ళకంత మనమంతా తిరిగి ఇవ్వలేకపోయాం సార్, కానీ వాళ్ళు మన దేశానికి చాలా ఇచ్చారు. పటేల్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళు మన దేశం కోసం చాలా చేశారు సార్. ఒక 1-2 lines ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పగలరా? ఎందుకంటే సార్ వాళ్ళని చూసి నేర్చుకోవడానికి చాలా ఉంది సార్. భగత్ సింగ్ వాజ్ వెరీ యంగ్ వెన్ హీ డైడ్ సార్. అంటే ఒక కాజ్ కోసము తను చనిపోయాడు సార్. అంటే ఏంటి, నేను చేసింది తప్పు అని ఒప్పుకోమంటే నేను ఒప్పుకోను, నేను చేసింది తప్పు కాదనేసాడు. సో దట్ ఈస్ హౌ మనం చేసింది తప్పు కాదు, దానికోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడిన మనిషి ఆ కాలంలో మనం పుట్టుంటే మనకి ఎంత గౌరవం సార్. అందుకే ఇట్ ఈస్ రెవరెన్స్ టు దెమ్. వాళ్ళకి మనం నమస్కరించుకుంటాం. పటేల్ గారు కానీ సార్, పటేల్ ఈజ్ సో గ్రేట్ సార్. సర్దార్ పటేల్ 565 ప్రిన్సిపాలిటీస్ సార్. కరెక్ట్. 565 ప్రిన్సిపాలిటీస్ ని కలిపి ఈరోజు మనం ఇండియా అని మ్యాప్ గీసుకుంటాం కదా సార్ చాలా ఈజీగా. ఆ మ్యాప్ కి ఒక షేప్ ఇచ్చింది సర్దార్ పటేల్. అంత గొప్ప వ్యక్తి సార్. సో అలాంటి మనిషి కాలంలో కదా సార్ పుట్టాల్సి, అది రియల్ అచీవ్మెంట్ కదా సార్. అది అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే మన రాజ్యాంగం సార్, ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు ఉన్నాయి సార్, కానీ మనలాంటి రాజ్యాంగము ఎక్కడా లేదు సార్. అంటే మన రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ ఏ రాజ్యాంగం వాళ్ళ దేశంలో ఇవ్వలేదు సార్. అంత స్వేచ్ఛనిచ్చింది సార్. అంటే హీ హాస్ కెప్ట్ కామన్ మ్యాన్ ఆన్ టాప్ సార్. హీ హాస్ కెప్ట్ కామన్ మ్యాన్ ఆన్ టాప్. అందుకే మన దీని గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఇనీషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే నెహ్రూ అవ్వాల్సిందో ఆ ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డులో 15-16 ఓట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్కే వచ్చింది. బట్ స్టిల్ గాంధీ చోజ్ నెహ్రూ అని అంటారు. చాలా కాంట్రవర్సీ ఉంది సార్, దాని వెనుక చాలా కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే నెహ్రూ గారికి ముందు నుంచే పొలిటికల్ అంబిషన్ ఉంది. అంటే నేను ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఇండిపెండెంట్ ఇండియాకి అన్నట్టుగా ఆయన అంబిషన్ మనకు 1930s 40s నుంచే కనిపించేస్తుంది సార్. పటేల్, అంబేద్కర్, బోస్ వీళ్ళకి ఆ అంబిషన్ లేదు సార్. వీళ్ళకి ఏంటంటే దేశం కోసం ఏమైనా చెయ్యాలి అన్న అంబిషన్. ఇన్ఫాక్ట్ సుభాష్ చంద్రబోస్ది ఒక స్టోరీ ఉంది సార్. ఆయన హిట్లర్ని కలుస్తాడు సార్. హిట్లర్ని కలిసినప్పుడు నాకు ఇట్లా నువ్వు సహాయం చేయి, నేను బ్రిటిషర్స్తో నేను ఫ్రీడమ్ తెచ్చుకోవాలని ఉంది నాకు అన్నట్టుగా. అంటే ఆయనను చూసి హిట్లర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు సార్. అంటే ఇలా కదా దేశభక్తి ఉండాలి ఒక మనిషి అనేసి. అయితే ఏమంటాడంటే, నేను నీకు ఫ్రీడమ్ ఇప్పిస్తాను, తిరిగి వచ్చిన ఆర్మీలో జాయిన్ అవుతావు అంటే ఖచ్చితంగా వస్తా అన్నాడు ఆయన. అదేంది, నీ కంట్రీకి ఫ్రీడమ్ వస్తే నువ్వు అక్కడ నేను రాజ్యం చేయాలి అని అనాలి, కానీ నువ్వు ఇక్కడికి వస్తా అంటున్నావు అంటే ఏంటి అంటే, నాకు నా దేశానికి ఫ్రీడమ్ ఇప్పించడం ఇంపార్టెంట్, నేను అక్కడ రాజ్యం చేయడం నాకు ఇంపార్టెంట్ కాదన్నాడు.
అది కదా సార్ దేశభక్తి అంటే. సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్ ఫర్ ది కాజ్ ఆఫ్ మదర్ ల్యాండ్. అందుకే వాళ్ళు గ్రేట్ సార్. అంటే నేను ఏదో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాడు కాదు కదా సార్ గ్రేట్. దేశం కోసము, నా దేశానికి నువ్వు స్వతంత్రం తీసుకొస్తే నేను నీకు బానిసలా బతుకుతా. అది కదా సార్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది కంట్రీ. అది కదా, అందుకే కదా సార్ వాళ్ళు గ్రేట్ అయ్యారు. అది మనకు నేర్చుకోవాలి సార్ వాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు ప్రతిదీ దేశం నాకేమిచ్చింది అంటాం, మనం తిరిగి ఏమిచ్చాం అది కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది మనం మర్చిపోతాం. దట్స్ వేర్ ది ప్రాబ్లం. అండ్ నెహ్రూ గురించి కూడా ఇంకొక కాన్స్పిరసీ ఏముందంటే హీ డైడ్ ఆఫ్ సిఫిలిస్ అని. అయి ఉండొచ్చు సార్. నేను అంతగా చదవలేదు. అంటే దెర్ ఆర్ మెనీ కాంట్రవర్సీస్ రిలేటెడ్ టు ఫ్యూ అదర్ థింగ్స్ అబౌట్ నెహ్రూ. మౌంట్ బ్యాటన్ గురించి కానీ చాలా ఉన్నాయి సార్. అంటే సార్ ఎలా ఉంటుందంటే హిస్టరీ మనం పాస్ట్లో వెళ్ళి బ్రతకం కాబట్టి అసలు ఏం జరిగిందో అదంతా కాంట్రవర్సీలా మిగిలిపోతుంది సార్. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ సార్. సో సుభాష్ చంద్రబోస్ గారు ఏమైపోయారు అన్నది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీస్. సో ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉంటాయి సార్, ప్రతి దేశంలో ఉంటాయి. మన దేశం ఒక్కటే కాదు, ప్రతి దేశంలో ఉంటాయి కాంట్రవర్సీ. అంటే జస్ట్ ఇన్ కేస్ సిఫిలిస్ అంటే అది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, కమ్యూనికబుల్ డిసీజ్. అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అంత బీజేపీ ఎంపీ అయిన వాళ్ళు కూడా ఓపెన్ గా అన్నారు దాన్ని. అది ఉండే ప్రూఫ్ డెత్ సర్టిఫికేట్ పైన ఉండే, కానీ ఇందిరాగాంధీ ఎప్పుడైతే వచ్చినారో అది తీసేసినారు అని. బట్ అది అయి ఉండొచ్చు, కుడ్ బి పాసిబిలిటీ. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అలా చనిపోయాడు అంటే ఆ దేశానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో మేబీ టు కవర్ అప్ దాట్ దే వుడ్ హావ్ డన్ ఇట్, కుడ్ హావ్ డన్ ఇట్.